నాకు ఎంత రిలీఫ్గా ఉందో తెలుసా? ఇదంతా చూస్తే బ్లాక్మెయిల్లా లేదు, ఏదో పెద్ద టెర్రరిస్ట్ కుట్రలా ఉంది. ప్లీజ్ ఇంకా టాపిక్ మాట్లాడొద్దు. ఓకే. అది కూడా ఇవ్వు. ఏది? నేను చూశాను. తీ. ప్లీజ్ ప్రేమ, మళ్ళీ మనకు కావాలన్నా అలాంటి యాంగిల్ దొరకదు. ఇది ఒకటి గుర్తుగా ఉంచుకుంటాను. చెప్పొద్దు ప్లీజ్, అట్లీస్ట్ కలిసి కాలిపోతుంది. అలాగే. నీకు అసలు హార్టే లేదు. ఇంకేం లేవా? నేనున్నాను. చేతులు పైకెత్తు. అంటే నా మీద నమ్మకం లేదా? లేదు. ఊరుకుంటున్నాను కదా అని మరీ టూ మచ్ చేస్తాను. ఇదే పని నేను ఇది చేస్తే నువ్వు ఊరుకుంటావా? ఓ సారీ, నువ్వెందుకు ఊరుకుంటావు? పద వెళ్దాం. అలాగే మరి, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి ఆర్డర్ తీసుకొస్తా. ఇంకా జరక్కు, కింద పడతా. థ్యాంక్స్. దేనికి? నువ్వు ఎలాగో చెప్పావు కదా అని నేనే చెప్తున్నా. సరే లోపలికి రా. అలాగే. అదే వెళ్ళిపోతున్నా, లోపలికి రా. భోంచేతుగాను. నేనా? నువ్వే. స్టాండ్ వేయడం మర్చిపోయింది. ఇలాంటి షాకులు ఇస్తే ఇలానే అవుతుంది. కూరలు ఎలా ఉన్నాయి? చాలా బాగుంది. కారం ఎక్కువైందా? నిజం చెప్పనా సిస్టర్, నాకేం తెలియట్లేదు. ఏ అది నా గ్లాస్. చెప్పానుగా నాకేం తెలియట్లేదని. థ్యాంక్స్ అయ్యా. మీకెలా ఉందో కానీ నాకు మాత్రం చాలా రిలీఫ్గా ఉంది. రోజు దాని టెన్షన్ చూడలేక నేను చచ్చేదాన్ని. మొత్తానికి నువ్వు వచ్చిన పని పూర్తి చేసావు. అవును సిస్టర్, అందుకే వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. అదేంటి 2 రోజులు ఉండొచ్చుగా? నన్ను ఇక్కడ ఎవరు ఉండమనట్లేదుగా. వద్దని కూడా అనట్లేదుగా. రేపటిదాకా ఉండండి. రేపేంటి రంజానా? కాదు, గుడికి వెళ్ళాలి. గుడికా? ఎందుకు? ఈ ప్రాబ్లం సాల్వ్ అయితే గుడికి వస్తానని మొక్కుకున్నాను. అయితే నేను ఇవాళ వెళ్ళిపోతాను సిస్టర్, ప్లీజ్. అదేంటి అయ్యా అంత భయపడుతున్నావు? మీకు తెలియదు సిస్టర్, తనతో గుడికి వెళ్తే చాలా హింస ఉంటుంది. రేపు 7 o'clockకి బయలుదేరుతాను. రెడీగా ఉంది.